మనం అనుకున్నట్టుగానే యుక్రెయిన్ యొక్క ఫారిన్ మినిస్టర్ డిమిత్రీ కులేబా ఈయన మొన్న ఢిల్లీ వచ్చారు. వచ్చి కొన్ని అద్భుతమైన సలహాలు, ఫ్రీ అడ్వైస్ అని చెప్పాలి. ఈ ఫ్రీ అడ్వైస్ ఎలా ఉంది అంటే, ప్రస్తుతం ఉండే పరిస్థితిలో మీరు ఆలోచించారు అంటే మీకు ఈ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ నవ్వుతున్నారు. ఈయన చాలా ఒక పకడ్బందీ ప్లాన్తో ఈయన భారత్ వచ్చాడని చెప్పాలి. ఎందుకంటే ముందు గాంధీ గారి బొమ్మ విగ్రహం అక్కడ నిలబడ్డాడు. నిలబడి నేను భారత్ వస్తున్నాను, మీ అందరికీ కూడా హోలీ విషెస్ చెప్తున్నాను, భారత్కి రావడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది, ఎన్నో అతి ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి అంటే రష్యా యుక్రెయిన్ యుద్ధము తరువాత అంటే స్టార్ట్ అయిన తరువాత మీకు యుక్రెయిన్ యొక్క ఫారిన్ మినిస్టర్ భారత్ రావడము ఇదే ఫస్ట్ టైం. కాబట్టి మీకు వరల్డ్ మీడియా అంతా కూడా దీని గురించే చర్చించుకుంటున్నారు. వచ్చిన వ్యక్తి ఫస్ట్ ఏంటంటే రష్యాను టార్గెట్ చేయడం, ఇదే కదండి పని. మీకు ఏంటంటే సోవియత్ లెగసీని ఇంకా కూడా మీరు నమ్ముతున్నారు. ఆ రోజు మీరు సోవియత్ యూనియన్తో మంచి స్నేహాన్ని కొనసాగించారు అంటే మీకు ఆ టైం వేరు, అప్పట్లో ఉండిన నాయకులు వేరు, ప్రస్తుతం ఈ రష్యా వేరు. వ్లాదిమిర్ పుతిన్ పాలన చేస్తున్న రష్యా మీకు మంచి స్నేహితుడు కానే కాడు. మీరు రష్యాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీకు. ఏంటి అమెరికా వాడి భాష. ఈయనేం చెప్తున్నాడు, రష్యా గురించి మాట్లాడుతున్నప్పుడు చైనాను మీరు మర్చిపోకూడదు. రష్యా చైనా కమ్యూనిస్టు దేశాలు, వాళ్ళు ఆప్త మిత్రులు. రేపు చైనాతో మీకు ఏమైనా గొడవలు వచ్చినా అంటే ఒక యుద్ధమే వచ్చినా రష్యా ఖచ్చితంగా మీకు సపోర్టుగా నిలబడదు. మనము డెమోక్రటిక్ కంట్రీస్ వైపు ఉండాలి. కాబట్టి మీరు రష్యాను విడిచిపెట్టండి, మా వైపు ఉండండి, యుక్రెయిన్ వైపు ఉండండి, మీకు అంతా కూడా శుభమే అని చెప్పి చాలా గొప్ప చెప్తున్నా కదా ఒక ఫ్రీ అడ్వైస్ ఇచ్చాడు. ఇవాళ మీకు ఎస్ జయశంకర్ గారు ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరుగుతున్నారు. ఇంకా ఆస్ట్రియా లాంటి దేశానికి సంబంధించిన నాయకులు వాళ్ళు భారత్ వస్తున్నారు. వచ్చి ఏమండి యూరోప్లో ఇంత పెద్ద క్రైసిస్, రష్యా యుక్రెయిన్ యుద్ధము అన్నప్పుడు ఒక మేజర్ క్రైసిస్ కదండి. మీకు వీట్ అనేది దొరకదు. రష్యా వైపు నుంచి మీకు గోధుమ దొరకదు, యుక్రెయిన్ వైపు నుంచి మీకు వస్తున్న గోధుమను టోటల్గా రష్యా వాళ్ళు ఆపేస్తున్నారు. ఎనర్జీ సెక్టార్లో క్రైసిస్, చమురు లేదు, గ్యాస్ లేదు. అలాంటప్పుడు అమెరికా నుంచి వస్తున్న ఒత్తిడి, దీనిని మేము ఎలా చూడాలని ఆస్ట్రియా నాయకులు ఇక్కడికి వచ్చి జయశంకర్ గారిని కలిసి ఈయన సలహా తీసుకొని వాళ్ళు పెడతారు. ప్రపంచంలో ఎంతోమంది నాయకులు పనిగట్టుకొని మీకు జయశంకర్ గారిని కలవడానికి వస్తారు. ఎందుకు? ఒక అడ్వైస్, మేము ఎలా ప్రవర్తిస్తే మా దేశానికి మంచిది, ఇది అడగడానికి వస్తారండి. అలాంటి ఒక భారతదేశము, దానికి ఒక ఫారిన్ మినిస్టర్, మీకు యుక్రెయిన్ ఫారిన్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారికి ఇవాళ అడ్వైస్ చేస్తున్నాడు, రష్యా వద్దు, మాతో ఉండు, నీకు మంచిది. దీన్ని అందరూ చూసి జోక్, బిగ్గెస్ట్ జోక్. ఇక రష్యా వాళ్ళు ఏం చేశారు, సరేరా నువ్వు ఇండియా వెళ్తున్నావు కదా, వాళ్ళతో ఇవన్నీ మాట్లాడతావు, మేము ఒక వీడియో విడుదల చేస్తాము, ఈ వీడియోను ఒకసారి చూసుకో అంటే డిమిత్రీ కులేబా యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది ఏంటి? సాలిడ్గా సిగరెట్లు కాల్చుకుంటూ పెద్ద పెద్ద మీటింగ్స్లో ఉంటాడు. యూరోప్ యూనియన్ ఎలా చెప్తే అలా నేను నృత్యము చేయగలను, ఐ కెన్ డాన్స్ ఫార్ యూరోప్ యూనియన్ అంటే ఏంటి? యూరోప్ యూనియన్ మాకు బాస్, వాళ్ళు ఎలా చెప్తే అలాగే నేను నడుచుకుంటాను, వీళ్ళందరూ కలిసి మమ్మల్ని నాటోలో కలిపితే ఇంకా ఆనందము. ఇలాంటి భాష అంటే అమెరికా వాళ్ళ మిత్ర దేశాలకు యుక్రెయిన్ ఒక బానిస దేశము. ఇది మీకు డిమిత్రీ కులేబా మాట్లాడే విషయం, ఓపెన్గా చెప్పే విషయం. ఇలాంటి ఒక వీడియోను రష్యా వాళ్ళు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి నీ అసలు స్వరూపం ఇది, ఇది భారత్కి తెలుసు, కాబట్టి వెళ్ళేవా, మాట్లాడేవా, వచ్చేవా అన్నట్టు ఉండు, అంతే తప్ప రష్యాను కెలకకు, భారత్ దగ్గరికి వెళ్ళి మా గురించి నువ్వు ఏం మాట్లాడకని చెప్పి వాళ్ళు ఒక వీడియోను విడుదల చేశారు. ఇప్పుడు ఇతను ఏంటంటే మీకు స్విట్జర్లాండ్లో ఒక పీస్ సబ్మిట్ అని ఉందండి. అంటే మీకు అమెరికా మిత్ర దేశాలు, యుక్రెయిన్కి సంబంధించిన ఈ నాయకులు వీళ్ళు కూర్చొని రష్యాతో శాంతియుతమైన ఒక ఒప్పందము చేసుకోవాలి అని చెప్పి మాట్లాడతారు. ఇది ఒక పెద్ద కామెడీ అండి. మీరు ఈ 10 అంటే 10 కమాండ్మెంట్స్ అని చెప్తారు. జెలెన్స్కీ ఇచ్చిన 10 కమాండ్మెంట్స్. ఇందులో రష్యా వాళ్ళ నెగోసియేషన్స్ ఏంటి అంటే రష్యా వాళ్ళు ఏం చెయ్యాలి, మాకు అనుకూలంగా
యుక్రెయిన్కు ఉపయోగపడే విధంగా రష్యా ఎలా ప్రవర్తించాలి, రష్యాకు ఏది మంచిది, ఎక్కడ ఎటువంటి రెఫరెన్స్ ఉండదు. ఇది వన్ సైడెడ్ పీస్ మెమరాండం. సో దీనిని మీకు జెలెన్స్కీ తయారు చేసుకున్నాడు. ఇండోనేషియాలో బాలీలో G20 సబ్మిట్ జరిగినప్పుడు మోదీ గారు కూడా అక్కడ ఉన్నారు. అర్జెంటుగా బాలీకి వచ్చాడు. ఎవరు చెప్పలేదు. జెలెన్స్కీ రాబోతున్నట్టు కూడా ఎవ్వరు చెప్పకుండా ఒక టాప్ సీక్రెట్ మిషన్లా పెట్టుకున్నారు. సడన్గా మోదీ గారితో అపాయింట్మెంట్ కూర్చున్నాడు. ఏమండి ఇదండి 10 రూల్స్. నేను చెప్తున్నా పీస్ టాక్ ఇలాగే ఉండాలి. ఈ 10 నియమాలు, ఈ పారామీటర్స్లో నేను రెడీ, నేను రష్యాతో మాట్లాడతాను అని చెప్పి మోదీ గారికి చెప్పాడు. మీ సపోర్ట్ ఉండాలి, మీరు వ్లాదిమిర్ పుతిన్కి చెప్పాలి అన్నాడు. సరేరా బాబు అది ఇచ్చేసి వెళ్ళు, మేము మాట్లాడతాము అన్నారు. ఒక్కసారి మీరు ఆ 10 పాయింట్స్ని చూసారనుకోండి. ఇవాళ మరి స్విట్జర్లాండ్లో వీళ్ళు పీస్ సబ్మిట్ పెట్టుకున్నారు కదా, జైశంకర్ గారిని అక్కడికి రమ్మని వీళ్ళు రిక్వెస్ట్ చేయడానికే దిమిత్రీ కులేబా భారత్కు వచ్చాడు. మరి ఈయన ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా అనేది ఇంకా కూడా మనకు తెలియదు. ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో జైశంకర్ గారి ఆఫీస్ నుంచి ఏమైనా స్టేట్మెంట్స్ వస్తే దయచేసి కామెంట్స్లో పెట్టండి. సో యాజ్ ఇట్ ఈస్గా ఈయన ఇంకా ఒప్పుకోలేదు. ఎందుకంటే భారత్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ అయిన తర్వాత మీరు ఈ పీస్ సబ్మిట్ పెట్టుకోండి, నేను వస్తాను అని ఉండొచ్చు. కానీ 10 పాయింట్స్ని మీరు చూసారు అనుకోండి, రష్యా ఇమీడియట్గా యుక్రెయిన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. క్రీమియా అనండి, డాన్బాస్ రీజన్ అనండి, ఇక్కడ రష్యా సైనికులు ఉండకూడదు. రష్యా సైనికులు ఎందుకండి ముందు యుక్రెయిన్కి వస్తారు మీరు చెప్పండి? అందులో నివసించే, యుక్రెయిన్లో నివసించే ఎథనిక్ రష్యన్స్, వాళ్ళ పట్ల నువ్వు చూపిస్తున్న వివక్ష ఎంత దారుణంగా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే వేల సంఖ్యలో రష్యన్స్ యొక్క మీకు మరణాలకు కారణము మీకు జెలెన్స్కీ. అలాంటి వ్యక్తి రష్యా ప్రజలను ఇంతలా హింసిస్తున్నప్పుడు మీకు వ్లాదిమిర్ పుతిన్ చూస్తూ ఊరుకుంటాడా? సమస్యే లేదురా, నీ అంతు చూస్తాను. ఇది చెప్పే ఆ రోజు క్రీమియాను వీళ్ళు అనెక్స్ చేసుకున్నారు. అంటే ఏంటి, మీకు నాటో దళాలు క్రీమియా దాకా వచ్చే ప్రయత్నాలు చేశారండి. దానిని ఆపడానికి రష్యా వెళ్ళి క్రీమియాను అనెక్స్ చేసుకుంది. మరి ఇంతకు ముందు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఆ ప్రాంతము కావాలి అంటే వ్లాదిమిర్ పుతిన్ చేస్తే వీళ్ళు ఆపగలరా? క్రీమియాని అనెక్స్ చేస్తున్నప్పుడు ఒక తుపాకీ చప్పుడు కూడా లేదండి, టోటల్గా సరెండర్ అయిపోయారు. ఇవాళ డాన్బాస్ రీజన్లో అంటే డూనాన్స్క్ అనండి, లోహాన్స్ అనండి, మీరు జాప్రోజిషియా ఇలాంటి ప్రాంతాలలో రష్యన్స్ నివసిస్తూ ఉంటారు. వాళ్ళ మీద యుక్రెయిన్ చేస్తున్న అరాచకాలు. సో దీనిని ఆపాలి అంటే ఈ ప్రాంతాలను రష్యాతో కలుపుకోవాలి. ఇది చేసే తీరాలి. నేను పదే ఇదే మాట్లాడు. POK విషయంలో పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న దారుణాలు, మరి ఆ ప్రజలను కాపాడాలి అంటే భారత్ యాక్షన్ తీసుకోవాలి. సో దీని విషయంలో మొన్న బెర్లిన్ వాల్ అని మాట్లాడాము, మిలిటరీ యాక్షన్ అని మాట్లాడుతున్నాం. ఎన్నో ఆప్షన్స్, ఏదో ఒక ఆప్షన్స్ని భారత్ ఖచ్చితంగా ఎంచుకోవాలి. ఎందుకు? అక్కడ నివసించే ప్రజలు భారతీయులే, ఒకప్పుడు అది భారతదేశమే. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే విషయమే యుక్రెయిన్లో కూడా జరుగుతుందండి. యుక్రెయిన్ అన్నారంటే ఒకప్పుడు అది రష్యాలో భూభాగం. కాబట్టి అక్కడ నివసించే రష్యన్స్ ఎవరైనా సరే వాళ్ళని కాపాడే బాధ్యత పుతిన్కు ఉంటుంది, రష్యాకు ఉంటుంది. మళ్ళీ ఏం మాట్లాడతాడు? రష్యా వాళ్ళు మాకు జరిగిన నష్టాన్ని భర్తీ చెయ్యాలి, చాలా పెద్ద లెవెల్లో మేము నష్టపోయాము, దీనికి వాళ్ళు కప్పము కట్టాలి, డబ్బులు ఇచ్చే తీరాలి. అంటే అన్నీ కూడా వన్ సైడెడ్. ఇలాగ మీరు 10 పాయింట్స్ని తీసుకున్నారనుకోండి, టోటల్గా యుక్రెయిన్కి ఏం కావాలి, జెలెన్స్కీకి ఇది ఎలా బెనిఫిట్ అవుతుంది, ఈ ప్రకారం దీన్ని వీడు పీస్ పాయింట్స్, పీస్ సబ్మిట్లో మాట్లాడాల్సిన అంశము. మరి రష్యాను కన్సల్ట్ చేయాలి కదా, పుతిన్ గారిని అడగాలి కదా, ఏమండి ఇది ఓకేనా, మీ వైపు నుంచి పీస్ సబ్మిట్కి మీరు ఇస్తున్న సలహా ఏంటి, సూచనలు ఏంటి అడగాలి కదా. అలాంటిది ఏమీ లేదండి. మరి దీనిని జైశంకర్ స్థాయి వ్యక్తి చదివి బాగుందిరా, నేను స్విట్జర్లాండ్ వస్తాను, సో నీ తరఫు నుంచి మాట్లాడతాను, రష్యాతో నెగోషియేట్ చేస్తానని చెప్పాలి అంటే మీకు ఎంత క్రెడెన్షియల్స్ ఉండాలి. దిమిత్రీ కులేబా యొక్క ఈ వెర్షన్, ఇతను వచ్చి మాట్లాడిన తీరు భారతీయులకి ఖచ్చితంగా కోపాన్ని తెప్పిస్తుంది. మరి మీకు కూడా ఇతని స్టేట్మెంట్స్ విన్న తర్వాత కోపం వచ్చిందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.